హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో గాయస్, నేను ఈ వీడియోలో మీకు బేసిక్గా మా ఆఫీస్ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తాం అనేది చూపిస్తా. అంటే నాకు మొత్తంలో ఆఫీస్ అయిపోయిన తర్వాత సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే మేమేంటంటే ఆఫీస్ అయిపోగానే ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ మనము చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే కాలేజ్ అయిపోగానే అంటే వెళ్ళి గేమ్స్ ఆడతాం కదా, అట్లా ఉంటుంది మా ఆఫీస్లో. మా ఆఫీస్లో ఎట్లా ఉంటుంది అంటే టేబుల్ టెన్నిస్ ఉంటుంది, సంథింగ్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే కాలేజ్ అయిపోగానే గేమ్స్ ఆడతాం కదా. ఈ ప్రొఫెషనల్ లైఫ్కి ఎంటర్ అయిన తర్వాత ఫిజికల్గా ఎలాంటి గేమ్ అయితే లేదు. సో మాకైతే ఇండోర్ గేమ్ ఉంది, టేబుల్ టెన్నిస్. సో మా వాళ్ళు ఆడుతున్నారు బ్యాక్గ్రౌండ్లో. సో చూపిస్తా, నేను కూడా ఆడతా. సో ఎట్లుంటుంది ఏంటనేది మొత్తం చూద్దాం. లెట్స్ గో. సో చూడండి మా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో, సింగిల్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ లాగా ఫీల్ అవుతున్నారు. బట్ ఎనీవే ఆడనేది ఆడుతున్నారు. సే హాయ్. రఘు, ఓ రఘు, అసలు మామూలు లేదుగా అసలుకి. అసలు ఈ డ్రాగన్ కూడా డ్రాగట్లే, మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీదనే ఉంది. చూడండి మా వాళ్ళు ఆఫీస్ లో ఉన్నప్పుడు మాత్రం ఇంత ఎంజాయ్మెంట్ ఉండరు. ఏదో కాళ్ళు ఎట్లుంటారంటే మొత్తం ముఖం మొత్తం ఒక రకంగా పెట్టుకుని ఏం చెప్పాలా ఏందని ఆలోచిస్తారు. బట్ ఏదో చూడండి ఎట్లున్నారో, ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తా, నేను కూడా ఆడతా. అప్పుడప్పుడు కొంచెం శాంత పడతా ఉంటాయి. సో ఇది బ్రో, ఇట్లా ఉంటుంది గేమ్. సో ఇట్లా ఆడతాం అనమాట. అయిపోయిన తర్వాత ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ ఎనీవే చిన్నప్పుడు ఎట్లా ఆడతామో, స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సో వీఆర్ ఫీలింగ్ లైక్ దట్ ఓన్లీ. సో మావాడు ఆడుతున్న అఖిల్, ప్లేయర్ ఆఫ్ ద టీటీ. దీన్ని ఏమంటారు భయ్యా? దీన్ని ఇట్లా తిప్పుడు ఏమంటారు? దాన్ని స్పిన్ అంటారా? సో అది బ్రో, ఇట్లా సర్వీస్ అట్లా తిప్పుతారనమాట మనవాడు, దాన్ని స్పిన్ అంటారంట. సో స్పిన్ తిప్పితే ఏమైపోతుంది అంటే అవతల వాళ్ళకి ఆపోజిట్ ఫోర్స్లో వస్తుంది కదా. సో వాళ్ళకేంటంటే బాల్ కొట్టగానే వాళ్ళకేంటంటే అవుట్ ఆఫ్ ది టేబుల్ వెళ్ళిపోద్ది అనమాట. అది మనోడు. సో అందుకనే మనం ప్లేయర్ అంటాము. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ మనోడు. సో ఇది బ్రో వీడియో. ఓకే, బాయ్ గాయ్స్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.